గాంధారి శ్రీకృష్ణుని ఏమని శపించిందో మీకు తెలుసా? మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల తల్లి గాంధారి దుఃఖంతో కృష్ణుణ్ణి శపించిన కథ ఎంతో ప్రసిద్ధమైంది. కురుక్షేత్ర సంగ్రామంలో 18 రోజుల పాటు భీకరంగా జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. కానీ ఆ యుద్ధం కారణంగా 100 మంది కౌరవులు సహా అనేక మంది మహారథులు మరణించారు. యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధక్షేత్రం శవాలతో నిండిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన వంటి మహాయోధులు ఇక లేరు. ఈ వార్త విన్న గాంధారి తన 100 మంది పిల్లల మరణాన్ని తట్టుకోలేక శోకంలో మునిగిపోయింది. అయితే గాంధారి శివభక్తురాలు మాత్రమే కాదు, గొప్ప తపస్విని కూడా. మరియు తపస్సు కలిగిన సతీ సావిత్రి. ఆమె తపస్సుతో గొప్ప శక్తిని సంపాదించింది. ఆమె నమ్మకం ఏమిటంటే శ్రీకృష్ణుడు అంతా తెలిసినవాడైనా ఈ మహాయుద్ధాన్ని ఎందుకు ఆపలేదు. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.